భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 14/12/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష దశమి ఆదివారం. దశమి రాత్రి 8:34 వరకు. నక్షత్రం హస్తా నక్షత్రం ఉదయం 10:59 వరకు. వర్జన్ రాత్రి 7:37 నుండి 9:11 వరకు రాత్రి. దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 3:56 నుండి సాయంత్రం 4:46 వరకు. సూర్యోదయం 6:25, సూర్యాస్తమయం 5:24. అమృత గంట తెల్లవారు 5:59 నుండి 6:36 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు రాహుకాలం. అలాగే శుభ సమయం ఉదయం 6 నుండి 7:30 వరకు. మధ్యాహ్నం 3 నుండి 4 వరకు శుభకాలం. సౌభాగ్యయోగం మధ్యాహ్నం 2:50, వని ఉదయం 8:01, భద్రకరణం రాత్రి 8:34. దశమి ఆదివారం కూడా అన్ని కార్యాలకు ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు నూతనమైన మేషరాశి వారికి నూతనమైన వృత్తి వ్యాపారాల్లో ప్రారంభం, శ్రమతో లాభాలు పొందే అవకాశం. వృషభ రాశి వారి జాయింట్దారుల వల్ల నష్టాలు, వివాదాలు, ధనం విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం. మిథున రాశి వారి దైవ బలంతో ధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశాలు, అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు రాని బాకీలతో వసూలగుట, దేవాలయ దర్శనాలు. సింహరాశి వారు చేయు ప్రయత్నాలలో లాభాలు, కొన్ని లోపాలు కూడా ఉండే అవకాశం. వివాహ ప్రయత్న అనుకూలతలు. కన్యారాశి వారి వాహన ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తులారాశి వారి వ్యవసాయం వల్ల అభివృద్ధి, చిరు వ్యాపార చిన్న పెట్టుబడులు పెట్టే వ్యాపారాలు లాభాలు అధికంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ధనము ఏదో రకంగా అందే అవకాశం, రుణములు తీర్చగలుగుట. ధనుసు రాశి వారి విశేష ధనలాభం, కానీ అధిక ఖర్చులు ఉండే అవకాశం, ప్రయాణాల వల్ల నష్టం కూడా ఉండే అవకాశం ఉంది. మకర రాశి వివాహ ప్రయత్న లాభాలు, కుటుంబ ఆనందం. కుంభరాశి వారి విద్యా ఉద్యోగాల్లో వ్యాపారాల్లోనూ లాభాలు, భాగస్వాములతో వివాదాలకి జాయింట్ వ్యాపారస్తులకైతే వివాదాలకు దూరంగా ఉండాలి. మీనరాశి చేయి వృత్తి వ్యాపార ప్రయత్న అనుకూలతలు, శుభకార్య లాభాలు.